యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మ చారు, టైం అవుతుంది. బావని ఇంటి దగ్గర కలవచ్చు. రామ్మ త్వరగా. సరే బావా, అమ్మ నాన్నతో పాటు ఇంటికి వెళ్తాను. నువ్వు త్వరగా వచ్చేయి, నీకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలి. ఓకే, అలాగే సరే. త్వరగా వచ్చేయి. బాయ్. మనం ముందు వెళ్ళి కారుకి పూజ చేయించి ముహూర్తాలు కూడా పెట్టించాలి. సరే, అలాగే చేద్దాం. ఏంటి అది అలా వెళ్ళిపోయావు? చారు వచ్చింది కదా, నీ బైక్ మీద నన్ను చూస్తే బాధపడుతుంది. అసలే పబ్లిక్ అని చూడకుండా ముద్దులు పెడుతుంది. నువ్వేదో జలస్ ఫీల్ అవుతున్నట్టున్నావు. చూడు శ్రీను, మనం ఇలా చేయడం తప్పు. నువ్వు బైక్ మీద చారుని తిప్పాలి, నన్ను కాదు. ఇంకెప్పుడు నేను నీ బైక్ ఎక్కను, నిన్ను కలవను. నన్ను వదిలే. ఏమైంది ఆద్యా? ఎందుకంత ఫీల్ అవుతున్నావు? అక్కడ రామలక్ష్మి గేమ్ అయిపోయి ఉంటుంది. నన్ను అక్కడికి తీసుకెళ్ళు శ్రీను. సరే మేడం, ఎక్కండి. రామలక్ష్మి, ఆద్య, ఎక్కడికి వెళ్ళావు? నేను డిఫెన్స్ ఆడలేకపోయాను. నా గేమ్ మొత్తం పోయింది. అయినా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? అది అది నేను నేను లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీకా? నేను అక్కడ కూడా చూశాను, కానీ నువ్వు అక్కడ కనిపించలేదే. అంటే నేను వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి వచ్చుంటావు, అందుకే నీకు కనిపించుండను. సరే వదిలేయండి, వదిలే. నెక్స్ట్ టైం నువ్వు నా పక్కన లేకపోతే నేను నీతో మాట్లాడను. సరే, నీ పక్కనే ఉంటాను. వెళ్దామా? ఏంటి రామా? ఈ రోజు కోచ్ నన్ను డిఫెన్స్ ఆడమన్నారు. మెల్లగా మెల్లగా. కానీ నేను ఆడలేకపోయానమ్మా. ఎందుకమ్మా? నాకు మొదటి నుంచి డిఫెన్స్ ఆడటం రాదమ్మా. ప్రాక్టీస్ చేయకుండా ఆద్య చూపించిన వీడియోతో ఆడటానికి ట్రై చేశాను, కానీ ఆడలేకపోయానమ్మా. ఏం పర్వాలేదమ్మా, నీ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు ముందు హాకీ నేర్చుకునేటప్పుడు కూడా ఇలాగే ఇబ్బంది పడ్డావు. ఇంకా నేర్చుకున్నావు కదా, ఇప్పుడు ఇది కూడా అలాగే నేర్చుకుంటావు. నాకు ఆ నమ్మకం ఉంది. అది కాదు. కానీ తర్వాత మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుందోనని చాలా భయంగా ఉందమ్మా. ఏం కాదులే అమ్మా, నాన్న అర్థం చేసుకుంటారు. ఏం జరిగినా మన మంచికి అని చెప్తూ ఉంటావు కదా, ఇది కూడా అంతే అమ్మా. అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే నీ గురించి ఆలోచించి ఇన్ని చేస్తూ వస్తున్నాను. కానీ ఆయనకి తెలిసిన రోజు వస్తే ఆ పరిస్థితిని ఎదుర్కోవడం ఎవ్వరి వల్ల కాదు రామా. అమ్మా, నువ్వు దాని గురించి ఆలోచించకు, అంతా మంచి జరుగుతుంది. అమ్మా, హాకీ డ్రెస్ నాతోనే ఉంది. అది ఇంట్లోనే ఉంటే ఎప్పటికైనా ప్రమాదమే.
ఆ డ్రెస్ని ఛాయ వాళ్ళ ఇంట్లో పెట్టేసి వస్తాను. అలాగే ఛాయ కొన్ని వస్తువులు కొనుక్కోవాలంట. ఇద్దరం వెళ్ళి తొందరగా వచ్చేస్తామమ్మా. ఆ, తొందరగా వచ్చే జాగ్రత్త. ఆ, అలాగే అమ్మా. వెళ్ళు. నిన్ను చూస్తుంటే ఒక పక్క గర్వంగా ఉన్నా మీ నాన్నకి తెలిస్తే ఏమవుతుందోనని భయంగా ఉందమ్మా. నీ ఆశయాలని నిలబెట్టడం కోసం మీ నాన్నకి అబద్ధాలు చెప్తూ వస్తున్నాను. ఇదంతా నా కూతురి భవిష్యత్తు కోసం కాబట్టి అన్నీ భరిస్తూ వస్తున్నాను. భగవంతుడా, అన్నిటికీ నువ్వే దిక్కు. జానకక్క, జానకక్క, వస్తున్నాను. నమస్కారం అక్క. నమస్కారం వదిన గారు. నమస్కారం. రండి కూర్చోండి. రామ్మా. కూర్చోండి. రండి పంతులు గారు. ఆ, కాఫీ టీలు. ఏం వద్దు వదిన గారు. అమ్మా అమ్మా నమస్తే నమస్తే నమస్తే. నమస్కారం. నమస్కారం. కూర్చోండి. ఆ, ఆ. ఏంటి గౌరీ విశేషం? పంతులు గారిని తీసుకొచ్చావు? విశేషం ఉందమ్మా, అందరికీ కలిపి ఒకేసారి చెప్తాను. అన్నయ్య గారు శివరాం వాళ్ళు ఎవరు కనిపించట్లేదే? ఆయన పని మీద బయటికి వెళ్లారు. అందరూ ఉంటే ఒక శుభవార్త చెప్పాలనుకున్నానమ్మా. మేమంతా ఉన్నాం కదన్నయ్య, చెప్పండి శుభవార్త ఏంటో. ఇదిగోండి కార్ కీస్. ఆ కారు గిఫ్ట్ గా ఇస్తా అన్నారు కానీ మరీ ఇంత తొందరగా తెస్తారనుకోలేదు. మా గౌరక్క మాట ఇచ్చిందంటే రామచంద్రుడు బాణం వదిలినట్టే వదినా. పనిలో పనిగా పెళ్లి కూడా తొందరలోనే జరిపించాలనుకున్నాం. అందుకే పంతులు గారిని కూడా తీసుకొచ్చాం. ఆయనకి చెప్పకుండా మాట్లాడలేం కదా పద్మ. ప్రస్తుతానికి కారు పూజ మాత్రమే జరిపించి కారు గిఫ్ట్ గా ఇస్తావా? అది కాదు గౌరీ, ఆయనకి చెప్పకుండా కారు ఇవ్వడం ఏంటి? వదిన గారు, మా సంతృప్తి కోసం ఇచ్చామని అన్నయ్య గారితో చెప్దాం. అది కాదు అన్నయ్య, మీ అమ్మాయి మా ఇంటి కోడలైతే చాలు. తను చెప్పినట్టు ఇవన్నీ ఎందుకులండి. అదేంటో దినా, సీనుకి కారు ఇవ్వడం నీకిష్టం లేదా? తీసుకొచ్చారు కదా, వద్దని ఎలా అంటాం? ఇక పూజ జరిపించేద్దామన్నయ్య. కీసోకే, మరి కారు ఎక్కడా? కొత్త కారుని ఇంట్లోకి తీసుకురాలేం కదా బిట్టు, బయట ఉందిగా. పదండి వెళ్దాం. రా పెద్దమ్మా, పంతులు గారు రండి. రా పెద్దమ్మా. పదండి. కారు చాలా బాగుంది అన్నయ్య గారు. అప్పుడేమేం చెల్లెమ్మా, పెళ్ళైన తర్వాత ఇలాంటివెన్నో గిఫ్ట్లు వర్షం కురిపిస్తాం. పూజారి గారు కూడా ఉన్నారు కాబట్టి అన్ని విషయాలు ఈ రోజే మాట్లాడుకుందాం. ఏమంటారు అత్తయ్య గారు? మేమందరం ఇంకా పెళ్లి గురించి మాట్లాడుకోలేదు. ఆయన వచ్చాక మేమందరం కలిసి నిర్ణయం తీసుకున్నాక పెళ్లి గురించి మాట్లాడదాం. ఏముందక్క, బావగారు వచ్చేస్తారు కదా, రాగానే మాట్లాడొచ్చు. పెళ్లి గురించి సరే పద్మా, ఈ కారేంటి? ఆయనకి ఇలాంటివి నచ్చవు కదా. ఇలాంటివి ఇంటికి తీసుకొస్తే ఆయన ఎంత గొడవ చేస్తారు. వదినా, మనమేమన్నా వాళ్ళని అడిగామా?
వాళ్ళు ప్రేమతో ఇస్తున్నారు, వద్దని ఎలా ఆపుతాం? పంతులు గారు తొందరగా పూజ మొదలు పెట్టండి. అలాగేనమ్మా. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమిశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతి. ఆద్య చూడు, నేను సీనుబావ కోసం కొత్త కార్ తీసుకొచ్చాను. ఈ కారులో ఇప్పుడు నుంచి నేను స్కూల్కి వెళ్ళాలన్నమాట. బిట్టు 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 చైతి, ఈ కార్ నాకు సీనుబావకు మాత్రమే. అవసరమైతే అత్తయ్య కూడా వాడుకుంటుంది, అంతే తప్ప ఎవరు తిరగడానికి వీల్లేదు, సరేనా? పర్వాలేదులే చారు, బిట్టుని నేనే తీసుకెళ్తానులే. చారు, సీను అంటే నీకెంత ప్రేమే. ఇప్పుడు ఆయన ఈ కార్ చూసి ఎంత గొడవ చేస్తారో ఏంటో. రామలక్ష్మికి షాప్కి వెళ్ళాలి, తొందరగా రమ్మని చెప్పాను. ఇంత లేట్ అయింది, ఇంకా రాలేదేంటి? అయినా నా పిచ్చి గాని రామలక్ష్మి బయటికి వెళ్తానంటే ఆ ఇంట్లో మాత్రం ఎలా పంపిస్తారు? నేనే వెళ్ళి వెంట పెట్టుకుని రావాల్సిందే. ఏం చేద్దాం? ఎవరు మీరు? నన్నెందుకు చుట్టుముడుతున్నారు? మీ కాలేజీలో అంటించిన నోటీసులు చదవలేదా? ఏం నోటీస్? మోడ్రన్ డ్రెస్సులు వేసుకోకూడదని, అది మన సంస్కృతి విరుద్ధమని, ఇది భారతదేశం, పద్ధతిగా బట్టలు వేసుకోవాలని తెలీదా నీకు? అది అడగడానికి మీరెవరు? ఈ డ్రెస్ వేసుకునే స్వతంత్రం నాకుంది. ఏంటి ఎదిరించి మాట్లాడుతున్నావు? నీలాంటి దానికి మాటలతో చెప్తే అర్థం కాదు, పట్టుకోండి దాన్ని. సరే. నన్ను కాపాడు. ఏమైంది? ఎవరు మీరంతా? సిగ్గులేదా మీకు? నడి రోడ్డుపై ఒక అమ్మాయి మీద దాడి చేస్తున్నారు. మీకు అక్క చెల్లెలు లేరా? మాకు అక్క చెల్లెలు ఉన్నారు, కానీ వాళ్ళు నీ ఫ్రెండ్ లాగా సిగ్గు లేకుండా ఇలాంటి డ్రెస్సులు వేసుకుని తిరగరు, దేశాన్ని చెడగొట్టరు. ఇలాంటి బట్టలు వేసుకుంటే దేశం చెడిపోతుందని ఎవరన్నారు? మీలా నడి రోడ్డుపై అమ్మాయిల మీద దాడి చేయాలని చూస్తే చెడిపోతుంది. అయినా డ్రెస్సుల్లో ఏముంటుంది? మనం చూసే విధానంలో ఉంటుంది, మనం ప్రవర్తించే ప్రవర్తనలో ఉంటుంది. మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి తప్పుగా అనిపిస్తుంది. ఏంటి తప్పుగా కనిపించేది? ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన బట్టలు వేసుకొని మా ఇష్టం మేము వేసుకుంటామంటే, మిమ్మల్ని ఆ బట్టల్లో చూసిన మగాళ్ళు కూడా మిమ్మల్ని ఏదని చేస్తాం, అది మా ఇష్టం అంటారు. అప్పుడు మీరు మనుషులు అవరు, రాక్షసులు అవుతారు. మీరు దేవతలు అవుతారా? ఆడదాన్ని చూస్తే నిండు వస్త్రాలతో దేవతను చూసినట్లు అనిపించాలి, అంతేకాని ఇలా బరి తెగించి బట్టలు విప్పేసుకొని తిరగకూడదు. ఈ మధ్యకాలంలో ఒక్కరంటే ఒక్కరు కూడా దేవతలు కనిపించట్లేదు, అందుకే రాక్షసులు తయారవుతున్నారు. రాక్షసులు అవడం అనేది మన చేతుల్లో ఉంటుంది. మన మనసు మన ఆధీనంలో ఉంటే దేన్నైనా జయించొచ్చు. కాదని రాక్షసులుగా మారితే చివరికి ఏదో ఒక దేవత చేతుల్లో అంతం అవ్వాల్సిందే. ఈ అమ్మాయిని ఏదో చేయాలని కాదు, తను ఇంకోసారి ఇలాంటి బట్టలు వేసుకోకూడదని భయం చెప్తున్నాం. ఇంతకీ ఇంత గొప్పగా మాట్లాడారు. మీరు ఎవరు కూతురండి? రఘురాం గారి కూతుర్ని. నీలో మీ నాన్నగారు కనిపిస్తున్నారు. ఆయన చాలా ఆదర్శ భావాలు గల వ్యక్తి. నిజం చెప్పాలంటే మనం భారతీయ సంస్కృతిని పాటించాలని మేం ప్రచారం చేస్తున్నామంటే అందుకు ఆయన కూడా ఒక కారణం. మా నాన్నని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఇలా ఆడపిల్లలపై నడి రోడ్డు మీద చెయ్యి వేయాలని చూడరు. క్షమించండి అమ్మా, ఇలా ఎందుకు చేశామో చెప్పారు కదా, ఇంకెప్పుడు ఇలా ఉండకూడదని మీరే మీ ఫ్రెండ్కి చెప్పండి.
ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మీ నాన్నగారి ఆదర్శ భావాల్ని మీరే చంపేసిన వారు అవుతారు. అలాగే, అర్థమైంది. పదండ్రా. భయపడకు, నేనున్నాను కదా. పద వెళ్దాం. అయ్యా, మీ ఇరువురు వచ్చి కారుకి పూలదండ వేయండి. అలాగే. కంగ్రాట్స్ శ్రీను. మీ పప్పు చారు నీకోసం వాళ్ళ అమ్మా నాన్నతో కొత్త కార్ తెప్పించింది. ఏంటి, కారు నా కోసమా? హా. ఇంకొక గుడ్ న్యూస్ కూడా ఉంది. మీ పెళ్ళికి ఈ రోజే ముహూర్తాలు పెట్టబోతున్నారు. అందుకే పంతులు గారిని ఇంటికి కూడా తీసుకొచ్చారు. బావా చూడు, నీకోసం అమ్మ వాళ్ళు కార్ తెచ్చారు. ఇప్పుడు కారు ఎందుకు? నాకేం వద్దు. ఎందుకొద్దు సీను? నీకోసం వాళ్ళు ఎంతో ఇష్టపడి కార్ తీసుకొస్తే వద్దంటావేంట్రా? ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదమ్మా. చారుకి నాకు ఇంకా పెళ్లి కాలేదు. చారు నా భార్య కాలేదు. ఇంతలో మీరు కార్ గిఫ్ట్ అనడం అదేం బాలేదు. నాకు నచ్చలేదమ్మా. ఎందుకు నచ్చలేసేను? నువ్వు ఒక మంచి ఉద్యోగం తెచ్చుకుని ఇలాంటి కారులో తిరగాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. అదృష్టం కలిసొచ్చి నువ్వు ఉద్యోగం సంపాదించకుండానే అందమైన భార్య, కుబేరుడు లాంటి మావయ్య, నగలు కార్లు అన్నీ కలిసొస్తుంటే వద్దంటావేంట్రా? అవేవి నాకు ఆనందాన్ని ఇవ్వవమ్మమ్మా. నాతో ఆద్య ఉంటే చాలు. కానీ ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇంకా ఆలోచిస్తున్నావేంట్రా? అది కాదమ్మా, పెళ్లి కాకుండా ఇలాంటి వాటిని తీసుకోవడం ఎందుకు? అసలు పెళ్లి జరగొచ్చు, జరగకపోవచ్చు కదా. అదేంట్రా అంత మాట అన్నావు? నేనేమన్నానమ్మా, పెళ్లిపీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోతున్నాయి. మనం ఇంకా ముహూర్తమే పెట్టుకోలేదు కదా, అందుకే వద్దంటున్నాను. అందుకే కదా బాబు పంతులు గారిని తీసుకొచ్చాం. కారు పూజ అయిపోగానే పెళ్లి ముహూర్తం పెట్టించేస్తాం. చూడండి, మీరు అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నట్టున్నారు. మా మామయ్యకి ఇంట్లో టీవీ ఉంటేనే నచ్చదు. అలాంటిది కార్ అంటే ఎలా ఒప్పుకుంటారనుకున్నారు? మా మామయ్య వచ్చేలోపు కార్ తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సీనయ్య, నేను ఇందాకట్నుంచి ఇదే చెప్తున్నాను, కానీ ఎవరూ నా మాట వినడం లేదు. వదినా, నా కొడుకు ఆనందంగా ఉండటం నీకిష్టం లేదా? అసలే వాణ్ణి ఒప్పించడానికి ఇంతమంది కష్టపడుతుంటే నువ్వు వాణ్ణి సమర్థిస్తున్నావేంటి? అది కాదు పద్మ, మీ అన్నయ్యకి ఇష్టం ఉండదని చెప్తున్నాను. ఏం జరుగుతుంది?
నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం బావగారు. నమస్కారం అమ్మా. ఏంటి హడావిడి? సీను కోసం కొత్త కారు తీసుకొచ్చాం బావగారు. గిఫ్ట్ ఇద్దామని. వాళ్ళంత ప్రేమతో కారు తెస్తే సీను వద్దంటున్నాడు. సీను నా పెంపకంలో పెరిగాడు. మీరిలా కారు తీసుకురావడం నాకు కూడా ఏమీ నచ్చలేదు.